థ్యాంక్ యూ అందరికీ. రియల్లీ సారీ, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుందని. డిలేకి రీజన్ ఏం లేదండి, ఈ సినిమాలో కంప్లీట్ సీజీ వర్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మీకు ఏదైతే ప్లే చేసి చూపించామో ఇది ఫైనల్ వర్క్ కాదు, ఇంకా ఆన్లైన్లో రిలీజ్ చేయాలా వద్దా అన్నది ఇంకా కొన్ని షార్ట్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఇంతకన్నా డిలే చేయిస్తే బాగోదు అని చెప్పి ఇంకా కొంచెం ఫైనల్ అవుట్పుట్ కూడా కాదు ఇప్పుడు మీకు ప్లే చేసింది, మిమ్మల్ని వెయిట్ చేయొచ్చకూడదని చెప్పి ఇక్కడ మీతో పాటు చూసి వెళ్ళాలని చెప్పి ప్లే చేసాం. క్షమించగలరు, నిజంగా సారీ. కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ 2 అవర్స్ నుంచి మీతో టైం స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ. మీ ఎనర్జీ కానీ, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం కానీ, మీతో ఇంటరాక్ట్ అయిన విధానం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. జనరల్గా మేము అక్కడ కింద కూర్చోంటాం, మేము పైన ఉంటాం, మీరు మమ్మల్ని క్వశ్చన్స్ ఏదో అడిగి మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఈరోజు సమయం దొరకడం వల్ల మీరందరూ స్టేజ్ పైకి వచ్చి మమ్మల్ని ప్రశ్నలు అడిగారు, మేము సమాధానాలు చెప్పాం. చాలా సంతోషంగా అనిపించింది. నా జర్నీని మొత్తం గుర్తు తెచ్చారు. మొత్తం అన్ని ఏరియాస్ నుంచి, చుట్టుపక్కల అన్ని ఏరియాస్ నుంచి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ, అలాగే సినిమా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సరదాగా ఏదో ఒక ఫ్రెండ్లీ వైబ్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మీ అందరిలో ఒక్కళ్ళాడు కూర్చొని ఏంటి సినిమా పరిస్థితి, నా వర్క్ ఏది నచ్చింది ఏది నచ్చలేదు అని మీతో డిస్కస్ చేసినట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఏం తమ్ముడు, లవ్ యూ సో మచ్ తమ్ముడు. మీ వల్లనే, ఇదిగో మీ అందరి వల్లనే, నిజంగా మీ అందరి వల్లనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీరందరూ కోరుకుంటున్నట్టుగా మరింత మరింత మంచి సినిమాలు చేస్తాను తప్పకుండా. సార్ అంటే ఈ విజయవాడ సందర్భంగా చెప్తున్నాను, అంటే మిమ్మల్ని ఇంతసేపు మీ అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నా ఫీలింగ్ అదే. మేబీ కొంతమంది అనుకోవచ్చు వీడి పని అయిపోయిందేమరా అని. చాలా మొండినా కొడుకుని నేను. ఒకటి కాకపోతే 2, 2 కాకపోతే 10 కాకపోయినా 11వ దాంతో అయినా వచ్చి మిమ్మల్ని నేను మెప్పిస్తా. అన్న నోరుతోనే వీడు బాగా చేశాడు అని అనిపించుకుంటా. ఆ విషయంలో చాలా మొండినా కొడుకుని. థ్యాంక్ యూ. కంటెంట్ సినిమా చాలా కొత్తగా ప్రయత్నించాం. ఇన్ని రోజులు ఎప్పుడైనా నేను సినిమా చేసినప్పుడు అన్న అంతా బాగుందన్న, కొంచెం ఏదో కంటెంట్ విషయంలో కేర్ తీసుకోవచ్చు కదా అన్నారు. ఈ సినిమా ఓన్లీ కంటెంట్ మీద కేర్ తీసుకొని తీసిన సినిమా. ఐఎమ్ వెయిటింగ్ 31st మీరు నాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారని చెప్పి. ఏమాత్రం మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా లాస్ట్ వరకు కొత్త అటెంప్ట్ చేసాం. మా టీం అందరం ఎవ్రీడే సెట్లో మాకు అంటే రీకరెక్షన్ ఉండేదన్నమాట. సుజిత్ బ్రో వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా షూట్ అయ్యేటప్పుడు పలానా సీన్ ఇలా ఉంది అంటే, ఎవరైనా వచ్చి పక్కన పలానా సినిమాలో ఉంది అంటే సీన్ పెట్టేవాడు కాదనమాట సుజిత్ బ్రో. లేదు బ్రో, వేరే సినిమాలో ఉన్న రెఫరెన్స్ మనం తీసుకోవడం ఏంటి, ఏదో కొత్తగా తీద్దాం, కొత్తగా ప్రయత్నిద్దామని చెప్పి ఎవ్రీ డే కానే సినిమా కోసం మేము అన్ని కొత్త ప్రయత్నాలే చేసాం. ఇన్ఫ్యాక్ట్ మా డిస్కషన్ కూడా ఏంటి అంటే, అరే మేము ఇంత కొత్త ప్రయత్నం చేశాం కదా సినిమా, రేపేంటి దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ ప్రిపేర్ ఫర్ ఇట్. మీరు చాలా కొత్త సినిమా చూడబోతున్నారు. అంటే మీరు థియేటర్లోకి వచ్చిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీకు కొత్త వైబ్ ఒకటి క్రియేట్ అవుతుంది. వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ వాడి ప్రపంచంలోకి వెళ్ళండి, మీకు మీరు కనెక్ట్ అవుతారు. చాలా విషయాలు మీతో మనం సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనము ఒకసారిగా అనుకుంటాం కదా మన గురించి, మనం అలా అనుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ ప్రామిస్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేస్తున్నా, దీపావళి పండగకి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి థియేటర్లో కూర్చోండి. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యను. నేను గొప్పలు చెప్పట్లేదు, ఏదో నేను తోపు సినిమా తీశాను, తురుము సినిమా తీశాననే గొప్పలు నేను చెప్పట్లేదు. మా టీం అందరం కలిపి చాలా మంచి సినిమా తీసామండి, కొత్త ప్రయత్నం చేసాం.